రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచించిన విధంగా 15 నవంబర్ 2025 శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని వరంగల్ కోర్టు, నర్సంపేట కోర్టు, అలాగే హనుమకొండ, పరకాల కోర్ట్స్లో కూడా బెంచ్ని కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతున్నది. ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసుల్లో ఉన్న క్రిమినల్ కాంపౌండబుల్ అఫెన్సెస్ కేసెస్ కానివ్వండి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద కేసులు కానివ్వండి, అదేవిధంగా మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ గురించి రాజీ పడదగ్గ అన్ని కేసులు కూడా ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పెండింగ్ కేసులు ఎక్కువగా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రత్యేక లోక్ అదాలత్ని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారు నిర్వహిస్తున్నారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకారమే ఆ పెండింగ్ కేసుల యొక్క కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏమున్నా కూడా కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని ద్వారా వరంగల్ జిల్లా వాళ్ళు అలాగే హనుమకొండ జిల్లా ప్రజలందరికీ కూడా మంచి అవకాశం దొరుకుతుందనేసి, అదేవిధంగా ఎన్ఐ యాక్టులో కూడా మీరు మనీ కట్టడం వల్ల, రాజీ పడడం వల్ల మీకు ఆ కేసు కొట్టేయడం జరుగుతుంది, అప్పీల్ కూడా ఉండదు. కాబట్టి శిక్ష నుంచి కూడా మనము ఈజీగా బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ఎటువంటి శిక్ష కూడా పడే అవకాశం ఉండదు. కాబట్టి అటువంటివన్నిటిని కూడా తీసుకోవాలి. అలాగే ఈ కాంపౌండబుల్ అఫెన్సెస్, అది మిగతా క్రిమినల్ కేసులు ఉన్నాయి కదండి, చిన్న చిన్న తగాదాలు, అటువంటివి ఫ్యామిలీ డిస్ప్యూట్స్, కుటుంబ కలహాలు ఉండేటివి కానివ్వండి, రోడ్ యాక్సిడెంట్లో జరిగిన నష్టపరిహారం ఇప్పించడం కానివ్వండి, ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా, ఇలా అన్నీ కూడా చేస్తాము. మన వరంగల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు, మేడం గారు సూచించిన విధంగా వరద బాధితులు కొంతమందికి ఏ విధంగా వారికి ఆ సహాయం లభిస్తుంది అనే విషయము, ఎలా ఆ సహాయం కోసం అర్జీ పెట్టుకోవాలి అనే విషయం తెలియక, ఏ డాక్యుమెంట్లు తీసుకుపోవాలి, ఎవరిని అడగాలి అని తెలియని పరిస్థితుల్లో, ఎన్యూమరేట్ అయ్యబడి కూడా ఉండి కూడా వాళ్ళు సాధించుకోలేని పరిస్థితుల్లో ఉంటే, వాళ్ళు అర్హులైతే వాళ్ళ క్లెయిమ్స్ని ప్రాసెస్ చేయడానికి మేడం గారు సూచించిన విధంగా ఒక ప్రత్యేక డెస్క్ హనుమకొండ మరియు వరంగల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీసుల్లో మన సెక్రటరీ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇది రేపు సోమవారం నుంచి 15 రోజుల పాటు ప్రత్యేకంగా ఈ వరద ముంపుకు గురయ్యి వాళ్ళకి సహాయం కోసం ప్రభుత్వం ప్రకటించిన సహాయం కోసము లభించటంలో ఇబ్బందులు ఎదురైన వాళ్ళందరూ వస్తే వాళ్ళకి ఇటువంటి సహాయము, న్యాయ సహాయము ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన డెస్క్ ఈ వరద సందర్భంగా దానికోసంగా ఒకటి ఏర్పాటు చేస్తున్నాము.